హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అంటే సింప్లీ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైలీ మనం వర్క్ చేసే దాంట్లో మన నీడ్స్ ఏవైతే చిన్న చిన్న నీడ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోగలిగితే ఇట్ మీన్స్ మనం ఒక ఇన్కమ్ ఆల్రెడీ ఫస్ట్ ఇన్కమ్ ఒకటి మనం ఎర్న్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. బట్ సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి పెట్టుకుంటే, సో ఆ సెకండ్ ఇన్కమ్ నుంచి వచ్చే అమౌంట్తో మనం డైలీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయగలిగితే సో అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే ఇట్ మీన్స్ నేను ఏ విధంగా చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఇలా చాలామంది ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో రకంగా ఎర్నింగ్ చేసుకుందాం, ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటే బాగున్నాం, ఖాళీగా ఉన్నాం కదా, లేదంటే ఒక 1 hour కానీ ఒక 2 hours కానీ వర్క్ చేసుకుంటే డేలో మనకు కొంచెం ఇట్ మీన్స్ టైం గడుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ పాకెట్ మనీ కోసం కానీ, లేదంటే పేరెంట్స్ ఎవరైనా పరిస్థితుల్లో ఉండొచ్చు. సో ఈ విధంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనం మెయిన్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించవచ్చు. సో నేను కూడా ఒక జాబ్ చేస్తూ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకున్న టైంలో పార్ట్ టైంగా ఏదైనా చేద్దాం. సో ఇట్ మీన్స్ ఇంకొకటి, మనకి ప్రెజర్ ఉండకూడదు. సో ప్రెజర్ లేకుండా మనం చేసుకుందాం. మినిమం డైలీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక 300 వచ్చినా, ఒక 500 వచ్చినా, మంత్లీ వచ్చేసరికి అది ఒక 10,000 నుంచి 15,000 వరకు మనం ఎర్న్ చేసుకోగలిగితే సో మనకి పాకెట్ మనీ కింద కూడా పనిచేస్తుంది. లేదంటే చాలామంది హౌస్ వైఫ్స్ వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి కానీ, లేదంటే స్టూడెంట్స్ బస్ టికెట్స్, మూవీస్కి వెళ్ళడానికి కానీ, సో ఈ విధంగా ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎర్న్ చేసుకుంటూ మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనేది నా వీడియోస్లో నేను కలిపిద్దామని అనుకుంటున్నాను అనమాట. సో అందులో బేసిక్గా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, నేను రీసెంట్గా స్టార్ట్ చేసింది మెసేజ్ ఇండియా. సో ఇది వచ్చేసరికి ఒక ఇండియా బేస్డ్ కంపెనీ అనమాట. ఈ మెసేజ్ ఇండియాలో ఏమవుతుందంటే, మెయిన్లీ వీళ్ళు ఇచ్చే ఆపర్చునిటీ వచ్చేసరికి మనకి వాట్సాప్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ని డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి పీపుల్కి ఏంటంటే ఆపర్చునిటీ కల్పించడానికి ఇండివిజువల్గా సో ఆ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకునే విధంగా వాళ్ళు ఒక వెబ్సైట్ని డిజైన్ చేశారు, ఇండియా బేస్డ్ అనమాట. అదే మెసేజ్ ఇండియా. సో ఈ మెసేజ్ ఇండియా అనేది ఏంటంటే మెయిన్లీ 4 to 5 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ మనకి ఇస్తున్నారు. ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ రిఫరల్ ఇన్కమ్. ఒకప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఎలా చేసాయో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా మనం ప్రమోట్ చేస్తే రిఫరల్కి మనకి ఎక్స్ అమౌంట్ అని చెప్పేసి మనకి ఇస్తున్నారనమాట. సో ఆ ఎక్స్ అమౌంట్ ఏంటి అని అంటే, ఒక రిఫరల్కి జస్ట్ నీ లింక్ ఎవరికైనా రెఫర్ చేసి వాళ్ళు ఇందులో జాయిన్ అయితే మనకి 10 రూపీస్ అనేది ఇస్తున్నారు. సో అలా అన్లిమిటెడ్ మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్కమ్. సో సెకండ్ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటంటే వాట్సాప్ టాస్క్. ఇందులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి వాట్సాప్ టాస్క్ ఉంటుంది. ఈ వాట్సాప్ టాస్క్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లింక్ని ఒక పర్సన్కి సెండ్ చేయాలి. అది ఆల్రెడీ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి ఆ లింక్ అనేది మనం ఎప్పుడైతే సెండ్ చేస్తామో ఒక లింక్కి మనకి 2.5 రూపీస్ ఇస్తున్నారన్నమాట. అంటే ఇట్ మీన్స్ ఒక మెసేజ్కి. అలా మనకి పర్ డేకి 10 to 30 మెసేజెస్ వరకు ఇస్తారు. అందులో ఏంటంటే మనకి ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ని బేస్ చేసుకొని మనకి ఇస్తారు. సో 10 to 30 ఇప్పుడు 10 మెసేజెస్ మనం తీసుకుంటే డైలీ 25 రూపీస్ వస్తుంది. అంటే పర్ మంత్ మనకు ఆల్మోస్ట్గా 600 రూపీస్ వస్తుంది అనమాట. ఇలా మనం ఏంటంటే ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటి అని అంటే, మనకి మెయిన్ వచ్చేసరికి రీఛార్జ్ ఇన్కమ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ కంపెనీ తరపు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీ రీఛార్జ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జియో ఉంది. జియోలో మంత్లీ రీఛార్జ్ 2,999. సో అదేంటంటే 2 GB డేటా ఆర్ 1.5 GB డేటా 28 days. ఈ 28 days ఏదైతే ఉందో ఆ ప్లాన్ మనం సెలెక్ట్ చేసుకుంటే 299 ప్యాకేజ్ మామూలుగా ఫోన్పేలో మనం చేసుకుంటే 2 రూపీస్ యాడ్ చేసి మనం 301 రూపీస్ మనం పే చేయాలి. బట్ ఇందులో ఎలా అంటే 15% ఆఫర్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మీరు 299 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు నేను 15% తగ్గిస్తానని చెప్పి వాడేం 254 రూపీస్కి మనకి ఇస్తున్నాడు. అంటే మనం ఆల్మోస్ట్గా 45 రూపీస్ మనం 46 రూపీస్ గెయిన్ అవుతున్నాం. సో ఈ విధంగా మనకి 3 months ప్యాకేజ్ ఉంటుంది, ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది అనమాట. అలాగే జియో, వోడాఫోన్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా మనం దీని ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే మీరు ఒక ఆఫర్ ఇవ్వచ్చు. ఇప్పుడు వాడు మనకి 15% ఇస్తున్నప్పుడు మన కస్టమర్కి ఒక 5% ఇచ్చినా సరిపోతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపీస్ వచ్చింది అనుకోండి, అలా చూసుకున్న ఒక 10 రీఛార్జెస్ అంటే ఇట్ మీన్స్ 300 రూపీస్. సో ఈ విధంగా మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట వీటిలో. సో మీకు ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. అందులో మీరు జాయిన్ అయ్యి అందులో జాయిన్ అయిన తర్వాత మీరు నార్మల్గా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటంటే డీపీ ఇన్కమ్. సో వాడు ఏం చేస్తారంటే, వాడు కొన్ని ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ని డీపీ కింద పెట్టుకొని
ఆ ప్రోడక్ట్ ఎవ్రీడే మనకి ఇస్తాడనమాట. డైలీ ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్ నువ్వు డీపీగా పెట్టుకొని ఆ డీపీ పెట్టిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి అలా పెట్టుకున్నందుకు ఆ స్క్రీన్ షాట్ తీసి మనం వాడికి అప్లోడ్ చేస్తే మనకి 15 రూపీస్ పర్ డే ఇస్తాడు. అంటే ఆల్మోస్ట్ మంత్లీ 450 రూపీస్ ఓన్లీ డీపీ. ఇప్పుడు నార్మల్గా మీరు నచ్చిన డీపీ పెట్టుకుంటారు. ఆ డీపీ పెట్టుకోవడం వల్ల మనకి ఏ ఇన్కమ్ రాదు, బట్ మనం సాటిస్ఫై అవుతాం. బట్ నీకు ఇన్కమ్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా నీ డీపీని సింపుల్గా ఇక్కడ రీప్లేస్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు నీకు పాకెట్ మనీ కానీ నీకు సెకండ్ ఇన్కమ్ కానీ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం హ్యాపీగా చేయొచ్చు. అంటే నేనేం చెప్తున్నానంటే పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ కాదు, ఇది చిన్నదే. బట్ ఏంటంటే మనకి డైలీ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ టిఫిన్ చేయాలన్నా, లంచ్ చేసుకోవాలన్నా, డిన్నర్ చేయాలన్నా, లేదంటే బస్ ఛార్జెస్, ఆటో ఛార్జెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంట్లో కూరగాయలకి కానీ హౌస్ వైఫ్స్ అయితే, లేదు ఫర్ ఎగ్జాంపుల్ బండిలో పెట్రోల్ కావాలన్నా సరే, ఏదైనా సరే మనకి సింపుల్లీ మనకి ఇందులో మనకి మెయిన్ ఏమవుతుందంటే మన నీడ్ ఫుల్ఫిల్ అయ్యేలాగా మనకి ఆపర్చునిటీ, అంటే ఈ ఆపర్చునిటీ ద్వారా మన నీడ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నేనేం చెప్తానంటే మన నీడ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రీఛార్జ్ చేసుకుంటావు ఎవ్రీ మంత్. సో ఆ రీఛార్జ్ ఇందులో చేసుకుంటే నీకు 50 రూపీస్ ఇట్ మీన్స్ నువ్వు గెయిన్ అవుతున్నావు కదా. సో ఆ విధంగా మనం ఇందులో నుంచి చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ మెసేజ్ ఇండియాలో మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అందరూ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అండ్ ఎర్న్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ దిస్ వీడియో. So thank you guys.